సుప్రీంకోర్టు ఆదేశాలతో హెచ్సియు భూముల వివాదం మరో మలుపు తిరిగింది. ఇటు హైకోర్టు అటు సుప్రీంకోర్టు ఒకేసారి రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలపై కొరడా జులిపించాయి. 400 ఎకరాల మినీ అడవిలో చెట్ల నరికివేత, అక్కడ వన్యప్రాణులు ప్రమాదంలో పడుతున్న అంశాలను సుమోటోగా విచారణలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం కన్నెర్ర చేసింది. గీత దాటితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ విషయం తెలిసిన వెంటనే హెచ్సియు దగ్గర కొద్ది రోజులుగా అలుపెరగని పోరాటం చేస్తున్న విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు, సంబరాలు జరుపుకున్నారు. తమ పోరాటానికి సుప్రీంకోర్టు, హైకోర్టులు అండగా నిలిచాయన్నారు విద్యార్థులు. ఈ అంశంపై హెచ్సియు నుంచి మా ఐ న్యూస్ స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కంచగచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్నటువంటి 400 ఎకరాలకు సంబంధించి సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. అక్కడ చదును చేస్తున్నటువంటి పనులను ఆపేయాలని చెప్పేసి కూడా స్టే విధించింది. అక్కడ పర్యావరణానికి విఘాతం కల్పించేలా పనులు చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దానికి సంబంధించి విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. గత 5 రోజులుగా వాళ్ళందరూ క్లాసులు బైకాట్ చేసి నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఈరోజు ఇటు హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో స్టే విధించింది. ఇక అక్కడ పనులను యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఎట్లా ఉందో అదే సిచ్యువేషన్లో ఉంచాలి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాకుండా సిఎస్పై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక నిపుణుల కమిటీని వేసి 6 నెలలలోపు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈరోజు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ మేరకు ఇక ఇక్కడ భూములకు సంబంధించి తాము ఘన విజయం సాధించినట్టుగా కూడా విద్యార్థులు వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అసలు ఈ కంచెగచ్చబౌలి భూములు ఏంటి, యూనివర్సిటీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, పూర్తి వివరాలు ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా హెచ్సియు పేరు మారుమోగింది. గత 5 రోజులుగా విద్యార్థులు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నటువంటి సర్వే నెంబర్ 25లో 400 ఎకరాల భూమి ఉంది. అక్కడ ప్రభుత్వం పర్యావరణానికి విఘాతం కలిగించేలా చదును చేస్తుంది. ఇక ఆ చదును చేసే దాంట్లో ఆ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని చెప్పేసి కూడా విద్యార్థులు ఆందోళనకు చేపట్టారు. ఆ ఆందోళన దాదాపు 5 రోజుల పాటు కొనసాగింది. ఒకవైపు ఆందోళన కొనసాగిస్తూనే మరోవైపు ఇటు హైకోర్టుని ఆశ్రయించారు. మరోవైపు సుప్రీంకోర్టు కూడా ఇదే అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. ఇక ఈరోజు హైకోర్టు స్టే విధించింది. ఇటు ప్రతివాదులకు కూడా నోటీసులు ఇచ్చింది. 7వ తేదీలోపు దానికి సంబంధించి పూర్తిగా వివరాలు అందించాలని చెప్పేసి ఒకవైపు హైకోర్టు చెప్తుంటే, మరోవైపు సుప్రీంకోర్టు కూడా ఇటు ప్రభుత్వంపై కావచ్చు, అదేవిధంగా సిఎస్పై చాలా సీరియస్ అయింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా హైకోర్టు రిజిస్ట్రార్ ఈరోజు సుప్రీంకోర్టుకి నివేదించారు. ఆ నివేదిక ప్రకారం ఆ హైకోర్టు ఆ భూములపై స్టే విధించింది. ఇక ఆ భూముల్లో ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు ఎలా ఉన్నాయో అలాంటి స్థితిలోనే ఉండే విధంగా హైకోర్టు ఉత్తర్వులు అయితే ఇచ్చింది. ఇక ఈ క్రమంలో విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున యూనివర్సిటీ ఆవరణలో సంబరాలు అయితే చేశారు. 5 రోజులుగా తాము చేస్తున్నటువంటి ఉద్యమానికి సుప్రీంకోర్టు ఈరోజు వెలువరించినటువంటి ఉత్తర్వులు తమకు ఊపిరినిచ్చాయని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్నారు. ఆ భూములన్నీ కూడా యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నాయి. అవి పక్కాగా యూనివర్సిటీ భూములే. అక్కడ పర్యావరణం పరిడవిల్లేలా అక్కడ చెట్లు కావచ్చు, అదేవిధంగా పశువులు, ఇటు పక్షులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా కొల్లగొట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పేసి విద్యార్థులు ఆ ఉద్యమాన్ని అయితే తీవ్రతరం చేశారు. ఇక ఈ రోజు నుంచి రిలే దీక్షలకు కూడా వాళ్ళు కూర్చున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక సుప్రీంకోర్టు స్టేతో వాళ్ళందరూ కూడా తమ భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. 7వ తేదీన ఇటు హైకోర్టు ఏం చెప్పబోతుంది, ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఏం తీర్పు వెలువరిస్తుంది అని అయితే విద్యార్థులు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టే ఏదైతే ఉందో తమలో ఆత్మస్థైర్యాన్ని నింపింది. విద్యార్థి ఉద్యమాలు సుప్రీంకోర్టుని కూడా కదిలించాయని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. ఇక ఆ భూమికి సంబంధించి ఒకసారి మనం పరిశీలిస్తే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ భూముల్ని ఐఎంజీకి కేటాయించింది. ఆ ఐఎంజీ ఆ తర్వాత దాదాపు 2 సంవత్సరాల వరకు కూడా అక్కడ ఎటువంటి పనులు చేపట్టలేదు. ఆ తర్వాత ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకొని మరొక ఇటు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్కి కేటాయించింది. అప్పటి నుంచి కూడా అవి టూరిజం డెవలప్మెంట్ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. ఇక ప్రత్యామ్నాయంగా యూనివర్సిటీకి సంబంధించిన యూనివర్సిటీకి మరో చోట 400 ఎకరాలకు పైగా కేటాయించామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ప్రస్తుతం ఏదైతే యూనివర్సిటీకి ఆనుకున్నటువంటి సర్వే నెంబర్ 25లో 400 ఎకరాల భూమి ఉందో అక్కడ పర్యావరణం పరిడవిల్లేలా ఉంది. అక్కడ దాదాపుగా దట్టమైన అటవీ లాగా పెద్ద ఎత్తున చెట్లు ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ వివిధ రకాల పక్షులు ఉన్నాయి, చెరువు ఉంది. వీటన్నిటిని విఘాతం కలిగించేలా ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆ కారణంగానే తాము ఆందోళన చేస్తున్నామని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తూ వస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆ భూముల్ని TGIACCకి ప్రభుత్వం కేటాయించింది. ఆ భూముల్లో పనులు కూడా చేస్తున్నారు. కాబట్టి సెలవు దినాల్లో ప్రభుత్వం పదుల సంఖ్యలో ఎస్కవేటర్లు తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా నేలమట్టం చేసింది. అక్కడ ఉన్నటువంటి పక్షులు కావచ్చు, వాటి నెమళ్ళు జింకలు వాటి రోదనంతా అరణ్య రోదనగా మిగిలిపోయింది అని చెప్పేసి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ కాంక్రీట్ జంగల్గా మారింది. ప్రస్తుతం కాంక్రీట్ జంగల్గా మారినటువంటి ఈ హైదరాబాద్లో యూనివర్సిటీ పరిసర ప్రాంతాలే పచ్చని చెట్లతో ఇటు అలరాలుతున్నాయి. అటువంటి పరిస్థితులలో ప్రభుత్వం అక్కడ ఆ భూములను చదును చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికివేయడం, వీటికి సంబంధించి కూడా విద్యార్థులు ఆందోళన అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. ఈరోజు సుప్రీంకోర్టు స్టేతో వాళ్ళందరిలో కూడా ఆనందం అయితే వ్యక్తమవుతుంది. కెమెరామెన్ నవీన్తో సునీల్, ఐ న్యూస్, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి. సుప్రీంకోర్టు గచ్చిబౌలి భూముల విషయంలో స్టే ఇవ్వడంతో విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఎప్పుడైతే స్టే ఇచ్చిందో అప్పుడు వాళ్ళందరిలో కూడా ఉత్సాహం అయితే ఉరకలిస్తుందని చెప్పాలి. మనతో కొంతమంది యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. గత 5 రోజులుగా వాళ్ళు ఆందోళన చేశారు. తీవ్ర స్థాయిలో అంటే ఇతరులను ఎవరిని కూడా యూనివర్సిటీలోకి ఎంటర్ కాకుండా వాళ్ళే స్వతహాగా వందలాదిగా తరలి వచ్చి 5 రోజులుగా ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు సుప్రీంకోర్టు స్టేపై వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, ఎట్లా ఫీల్? చాలా సంతోషకరం. యాక్చువల్గా విద్యార్థి ఉద్యమాలకు ఇట్లాంటి అంటే సుప్రీంకోర్టు లాంటి పెద్ద కోర్టులు సుమోటోగా తీసుకొని కేసులు వాటిని విచారించి చాలా త్వరగా రిపోర్టు ఇవ్వాలని ఒక 6 months టైం పెట్టి ఒక 10 months అంటే 1 monthలో కంప్లీట్ చేసి 6 months తర్వాత రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం అనేది ఇది చెప్పదగ్గ విజయం, అసలు గర్వించదగ్గ విషయం. మాకు అంటే March 13న ఉద్యమం మొదలుపెట్టాం. అంటే బచావో మష్రూమ్ డాక్ పేరుతోటి తెలంగాణ గవర్నమెంట్ ఉల్లంఘిస్తున్న చట్టాలన్నిటినీ కూడా ఈరోజు హైకోర్టు రిజిస్ట్రార్ గారు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసి ఈ రిపోర్ట్ని సుప్రీంకోర్టుగా పంపడం వల్ల గౌరవ సుప్రీంకోర్టు జడ్జి ఒక కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ ఒక 6 నెలలు ఇవ్వాలని చెప్పారు. అది అంటే ఇంత తక్కువ సమయంలో ఒక పెద్ద సుప్రీంకోర్టు జడ్జి గారు లాంటి వాళ్ళే అంటే కదిలించింది ఆ పరిస్థితులు, ఇక్కడ ఉన్న పరిస్థితులు. అంటే అటవీ హక్కుల చట్టం కానీ, లేకపోతే జంతు సంరక్షణ కానీ, లేకపోతే ఇంకా ప్రకృతికి సంబంధించిన ఏదైనా సరే ఇక్కడ ఉల్లంఘించబడ్డది. తెలంగాణ గవర్నమెంట్ తన అహంకారాన్ని చూపెట్టింది విద్యార్థుల మీద. అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి ప్రతిఫలమే ఈరోజు సుప్రీంకోర్టు రిపోర్టు తీర్పు. ఫర్దర్గా మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? సో అంటే 7వ తారీఖు హైకోర్టు నిర్ణయం కూడా ఉన్నది. ఆ నిర్ణయం తర్వాత ముందుకు ఎలా వెళ్ళాలనేది చూస్తాం. యాక్చువల్గా ఈరోజు రిలే యాంకర్ స్ట్రైక్ చేపట్టాం. ఈ రిలే యాంకర్ స్ట్రైక్ చేపట్టిన తర్వాత హైకోర్టులో అంటే 2:30కు 6 వరకు స్టే వచ్చింది. తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. సో ఈ రెండు కూడా చాలా పాజిటివ్గా రావడం వల్ల విద్యార్థి లోకం అంతా చాలా అది ఆనందంగా ఉన్నది. సో ఈ ఆనందం అంటే తో పాటు ఉద్యమాన్ని ఇంకా కంటిన్యూ చేసేయడానికి అంటే వాళ్ళు ఇచ్చిన టైం వరకు వెయిట్ చేసిన తర్వాత నుంచి మళ్ళీ ఫర్దర్గా మేము ఏం చేయాలనేది చెప్తాం. చూడొచ్చు, ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో
విద్యార్థి లోకానికి అంటే విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ప్రతిఫలించే విధంగా ఉంది. చాలా తక్కువ సమయంలోనే అక్కడ ఉన్నటువంటి జడ్జీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కదిలించే అందుకే స్టే ఇచ్చింది అని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్నారు. ఇంకా మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు గచ్చిబౌలి భూములకు సంబంధించి విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన ఇటు సుప్రీంకోర్టును కూడా కదిలించింది అని చెప్పేసి అయితే విద్యార్థి లోకం అంతా కూడా చెప్తున్నారు. మనతో ఇంకా కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, 5 రోజులుగా మీరు ఉద్యమాలు చేస్తున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఫర్దర్గా ఎలా ఉండబోతా ఉంది మీకు కార్యాచరణకు సంబంధించి? మా కార్యాచరణ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 2300 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఈ విజయం మాకు తాత్కాలికమని తెలిసినా మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఎవరైతే 2 మా స్టూడెంట్స్ ఇక్కడ నుంచి పోయి అరెస్ట్ అయినారో జైల్లో ఉన్నారో వాళ్ళకి విజయాన్ని అంకితం చేస్తూ మనము నెక్స్ట్ లీగల్ బ్యాక్టీరియా ఫైల్ చేస్తున్నాం. దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మీద ల్యాండ్ మొటేషన్ అయ్యే వరకు మనం దీన్ని పోరాడతాం. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ ఎంతవరకు ఒత్తిడి పెట్టాలో అంతవరకు ఒత్తిడి పడేయచ్చు. విద్యార్థి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్తాం. రేపటి నుంచి మీ ఆందోళన కొనసాగుతాయా లేకపోతే తాత్కాలికంగా వాయిదా వేసే అవకాశం ఏమైనా ఉంటుందా? మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం చేసుకొని మాట్లాడుకుని లీగల్గా ఎట్లా బ్యాటిల్ చేయాలి. ఆ కమిటీ ఎక్స్పర్ట్స్ కమిటీ పడ్డది. దాంతోపాటు 6 months లోపల రిపోర్ట్ ఇవ్వమన్నారు. వితిన్ 1 monthలో కమిటీ కావాలి. కమిటీ కూడా అప్రోచ్ అయ్యే ప్రయత్నాలు చేస్తాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి యూనివర్సిటీలో ఉంటున్నారు? ప్రస్తుతం అక్కడ చేస్తున్నటువంటి భూముల్లో మీరు కొత్తగా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ప్రస్తుతం ఎట్లా ఉంది? నేను ఈ క్యాంపస్కి 2014లో వచ్చిన. నా ఇంటిగ్రేటెడ్ స్టడీస్ ఇక్కడ నుంచి స్టార్ట్ ఇంటర్ అయిపోయినాక వచ్చిన. ఆ యొక్క అడవిలోకి ఎవరు పోయే సాహసం చేయకుండే, అంత దట్టమైన అడవి. కానీ ఈరోజు మొత్తం దట్టమైన అడవిని కూడా వాళ్ళు నిర్మానుష్యంగా మొత్తం లెవెలింగ్ చేసేసారు. వేలాది జంతువులు ఉన్నాయి. ఈరోజు ఒక హైకోర్టు నుంచి రిజిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా జింకలు అక్కడ ఎగురుతున్నాయి, నెమ్మల్లి ఉన్నాయి. జింకలు ఎగిరెగిరి దుంకంగా ఆయన లైవ్గా చూసినారు. కానీ మేము చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటాం. క్యాంపస్ ఉన్న ప్రకృతికి మేమంతా దాంట్లో చాలా రీసెర్చ్లు జరుగుతాయి. చాలా ప్రకృతి ఆహ్లాదంగా ఉంటుంది. మాకు సాయంత్రం ఈ టైం కాగానే గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. మేము ఒక రౌండ్కి పోతుంటాము. అంటే అకాడమిక్స్ ఉన్న దానికి డివైడ్ చేసుకోవడానికి మేము అటు పోతుంటాము. మాకు అది ఉండాలి. వాస్తవానికి కేంబ్రిడ్జ్ లాంటివి తీసుకున్న, ఆక్స్ఫర్డ్ తీసుకున్న 5,000 ఎకరాలు 8,000 ఎకరాలు ఉంటాయి. విశ్వవిద్యాలయాలకు స్థలాలు ఎందుకు అని అనే క్వశ్చన్ కంటే విశ్వవిద్యాలయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేయాలని క్వశ్చన్ చేసుకుంటే స్టేట్ గవర్నమెంట్కి మంచిది. ఫస్ట్ వీళ్ళు మనకు ఏం చేయకపోయినా ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోయినా ఉన్నదాన్ని చెడగొట్టకపోతే చాలా మంచిదని మేము స్టూడెంట్ లోకాల నుంచి కోరుతున్నాం. విద్యార్థుల్లో తాను దాదాపుగా 10 ఏళ్ళ నుంచి యూనివర్సిటీలో ఉంటున్నాను. గతంలో దట్టమైన ఉండే ప్రస్తుతానికి పూర్తిగా నేలమట్టం అయిపోయింది. ఈరోజు యూనివర్సిటీ రిజిస్ట్రార్ వచ్చినప్పుడు కూడా వాటిని అన్నింటినీ పరిశీలించారు. విద్యార్థులుగా కూడా తాము స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు పచ్చని వాతావరణంలో సేద తీరుతుంటామని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్నారు. ప్రభుత్వానికైతే ఇది ఒక చెంపపెట్టు లాంటిదని చెప్పేసి వాళ్ళ విద్యార్థులు లోకమంతా కూడా స్పష్టంగా చెప్తున్నారు. సర్వే నెంబర్ 25లో ఉన్నటువంటి 400 ఎకరాలకు సంబంధించి సుప్రీంకోర్టు స్టే విధించింది. పర్యావరణానికి విఘాతం కలిగించేలా చర్యలు చేపడుతున్నారని చెప్పేసి స్టే విధించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ అంశాన్ని ఎట్లా చూడవచ్చు అంటారు? ఇది చాలా ఆనందపూరితమైన సన్నివేశం. ప్రభుత్వం నిజానికి 400 ఎకరాల భూమి, ఇది 400 కాదు 2300 ఎకరాల భూమిని ఇందిరాగాంధీ 1975లో రాష్ట్ర ప్రభుత్వం చేత కేంద్ర విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం కోసం ఆనాడు కేటాయించారు. అట్లా ఇందిరాగాంధీ ఒక మహదాశయంతో ఏర్పాటు చేసినటువంటి ఈ విశ్వవిద్యాలయాన్ని అనేక మంది తరాలు, కొన్ని వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని ప్రపంచంలోని అనేక దేశాల్లో వ్యాపించారు. ఈ దేశంలో మన దగ్గర అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్స్ అయినరు, అనేక మంది సైంటిస్టులు అయినరు, అనేక మంది రాజకీయ నాయకులు అయినరు. ఇంత గొప్ప విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ అంత 50 సంవత్సరాల్లోనే ఇక్కడ ఉన్నటువంటి భూమిని లాక్కొని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ఇవ్వాలని సంకల్పించడం అనేది అత్యంత గర్హనీయమైంది. ప్రభుత్వాలు తమ చేతుల్లో భూమి గనక ఉంటే ఈ విశ్వవిద్యాలయాల్ని మరింత కాపాడాల్సిన బాధ్యత. మీరు ఈ విశ్వవిద్యాలయపు భూమిని కాపాడండి, ఇతరులకు ఇవ్వడం అనేది కాదు అని చెప్పాల్సింది పోయి వాళ్ళు మేము ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ఇస్తామని చెప్పడం అనేది అత్యంత బాధాకరం. వెంటనే విద్యార్థులు చేస్తున్న పోరాటానికి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్, నాన్ టీచింగ్ విద్యార్థులు వీళ్ళందరూ నిర్వహిస్తున్నటువంటి పోరాటం కారణంగా
హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇచ్చినటువంటి తీర్పు అత్యంత ప్రశంసనీయమైంది. ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఇంకా సజీవంగా ఉంది అనే దానికి ఇది సంకేతం. నిజంగా జడ్జెస్ ఇచ్చినటువంటి తీర్పును మేము నమస్కరిస్తున్నాం వారికి. భవిష్యత్తులో కూడా విద్యార్థులు కానీ సివిల్ సొసైటీ కానీ చేసేటువంటి పోరాటాలకు ఇటువంటి మద్దతును తెలియజేయాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంది అని భావిస్తున్నాం. అసలు ఈ భూములు యూనివర్సిటీకి సంబంధం లేదు. యూనివర్సిటీకి ఈ భూములు మేము ఎప్పుడైతే తీసుకున్నామో యూనివర్సిటీకి కూడా గవర్నమెంట్ భూములు ఇచ్చాము గోపన్పల్లిలో అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధం అది ఇది తీసుకున్నదే చాలా వివాదాస్పదం. తీసుకోవడం అనేదే చాలా వివాదాస్పదం. అయితే ఇచ్చింది మరింత వివాదాస్పదం. ఇచ్చిన ఆనాడు 400 ఎకరాల భూమిని మళ్ళీ విద్యా వ్యవస్థ కోసమే ఇచ్చిండ్రు కానీ టాటా ఫండమెంటల్ ఇన్స్టిట్యూట్ అనేది వచ్చింది, వేరే ఆర్గనైజేషన్స్ వచ్చినాయి కానీ ఇక్కడ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ రాలేదు. మేము కూడా ఇవాళ చెప్తున్నది ఏంటంటే ఈ ల్యాండ్ను మొత్తం ఎడ్యుకేషన్ పర్పసెస్ కోసం వాడాలి అని 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేట్లో దిస్ ల్యాండ్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ఎకడమిక్ పర్పసెస్ అని చాలా స్పష్టంగా దానిలో మెన్షన్ చేసినారు. ఇవాళ కూడా ఈ భూమిని ఎకడమిక్ పర్పసెస్ కోసం వాడాలి, అంతేగాని వేరే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి ఇమ్మని ఎక్కడా లేదు. అదే దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించిన భూములు చాలా వరకు వివిధ ఆర్గనైజేషన్స్ కేటాయించాయి. అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు? అంతేకాకుండా ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి భూమి కూడా గతంలో ఒక సంస్థకు కేటాయించింది అని చెప్పేసి కూడా ప్రభుత్వం బలంగా చెప్తుంది. దీనికి సంబంధించి మీరు నిజానికి ఇతర ఆర్గనైజేషన్స్ అంటే అవన్నీ కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ట్రిపుల్ ఐటీ అట్లే స్పోర్ట్స్ అథారిటీకి అట్లే అవి రెండే కొద్ది పెద్దవి, కానీ మిగతావన్నీ ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో ఎలాంటి రవాణా సౌకర్యాలు లేని కాలంలో ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చినాం. టెలిఫోన్ సౌకర్యాలు చాలా కష్టంగా ఉన్న కాలంలో టెలిఫోన్ డిపార్ట్మెంట్కు 5-6 ఎకరాలు ఇచ్చిండ్రు. అట్లే మున్సిపాలిటీ ఆఫీస్ కోసం ఒక 20 ఎకరాలు ఇచ్చిండ్రు. కొద్ది ల్యాండ్ ఇచ్చిండ్రు కానీ ఇట్లా 400 ఎకరాలు 500 ఎకరాలు అనేది ఇవ్వలేదు. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ 400 ఎకరాల భూమిలోనే అతి ప్రధానమైనటువంటి అనేక రకాలైన చెట్లు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, వన్యప్రాణులు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, అనేక రకాలైన జింకలు ఉన్నాయి. ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని ఇక్కడి నుంచి సర్వనాశనం చేయడం అనేది బయోడైవర్సిటీ మొత్తం కూలిపోవడానికి, నాశనం కావడానికి కారణమవుతుంది. మనం ఎక్కడైనా ఒక మంచి ప్రభుత్వ భూమి ఉంది అని అంటే దాన్ని కాపాడుకోవాల్సింది పోయి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కు కట్టబెట్టాలని సంకల్పించడం అనేది అత్యంత బాధాకరమైంది. ఇటువంటి దానిలో సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకొని కాదు మీరు దీన్ని వెంటనే ఆపాలని ప్రకటించడాన్ని మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. గతంలో యూనివర్సిటీకి సంబంధించిన భూముల్లో కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కేటాయించారు. అట్లా కాబట్టి తాము అప్పట్లో ఉద్యమాలు చేయలేదు. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఉద్యమించాల్సి వచ్చింది. ఈరోజు సుప్రీంకోర్టు వెలువరించినటువంటి ఉత్తర్వులు కూడా తమకు అనుకూలంగా ఉన్నాయి. ఈ కారణంగా విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా స్టాఫ్గా తామంతా సంతోషంగా ఉన్నామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో సునీల్, ఐ న్యూస్, సెంట్రల్ యూనివర్సిటీ.